కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లు 2016ను ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ యూనియన్లు డిమాండ్ చేశాయి. జాతీయ కార్మిక సంఘాలు సెప్టెంబర్ 2న చేపట్టిన సార్వత్రిక సమ్మె పోస్టర్ను బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యూనియన్ నేతలు రిలీజ్ చేశారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామన్నారు యూనియన్ నేతలు. చెర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్లో వే బ్రిడ్జిని ప్రారంభించారు జైళ్ల శాఖ డీఐజీ నరసింహ. వే బ్రిడ్జితో పాటు వాటర్ వాషింగ్ సెంటర్, మీట్ సెంటర్ ను లాంచ్ చేశారు. ఖైదీల కోసం జైళ్ల శాఖ సంస్కరణలను తెచ్చిందని చెప్పారు. జైళ్ల శాఖ ఇప్పటికే పెట్రోల్ బంకులు నిర్వహిస్తోందని, వే బ్రిడ్జిలు, సర్వీస్ సెంటర్లను కూడా రన్ చేయడం సంతోషంగా ఉందన్నారు. వినాయక చవితి, బక్రీద్ల పండుగల సందర్భంగా నాచారం ఏఎన్ఆర్ గార్డెన్ లో శాంతి సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఏసీపీ సందీప్ కోరారు. కాలనీల్లో అధిక సంఖ్యలో విగ్రహాలు పెట్టకుండా అంతా కలిసి ఒక్కటే మండపం ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ముషీరాబాద్ లో ఏపీ నిరుద్యోగ జేఏసీ మీటింగ్ కండక్ట్ చేసింది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక పాలకులు హామీలను అమలు చేయట్లేదన్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను పూజించాలని కోరుతూ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్లో శ్రీ సాయి సేవా సమితి పోస్టర్ను రిలీజ్ చేసింది. మట్టి వినాయకులనే అందరూ పూజించాలని సమితి సభ్యులు కోరారు. సిటీలో పెరుగుతున్న జల కాలుష్యానికి మట్టి విగ్రహాలతో చెక్ పెట్టాలని సమితి సభ్యులు కోరారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కుంట్లూరులోని కేసీఆర్ నగర్ లో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు స్థానికులు.